రంగారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీ వాసులకు గత 3-4 రోజుల నుంచి మంచినీళ్లు సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకు సమయానికి తాగునీరు సరఫరా చేసి కాలనీ వాసులకు ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా మాకు తాగునీటిని సమయానికి సరఫరా చేయాలని ధర్నా చేసి నిరసన తెలుపుతున్నట్లు కాలనీ వాసులు అధికారులకు వేడుకున్నారు. మూడు రోజుల నుంచి మోటార్ ఆగిపోయింది, మోటార్ చేస్తలేరు, ఒక్క బొట్టు నీళ్ళు అసలేవు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఒక్క మోటార్ నడసాలి సరిగా, నీళ్ళు అసలు ఎంత బాధ అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఇది. సెక్రటరీ గారి దగ్గర పోయి మేము చెప్తే నేను పట్టించుకుంటలేడు. ఏమంటాడు, ఏం చెట్లకు ఆకులు కాస్తున్నాయి అయినప్పుడు అవుతుంది ఏం చేస్తారని చెప్తున్నాడు. 5 రోజుల నుంచి నీళ్ళు పోయి మండలి హెడ్ క్వార్టర్, నీళ్ళకు బాయిలు లేవు, కుంటలు లేవు, బోర్లు లేవు. మా పరిస్థితి తానం చేసేటట్లేదు. 3 రోజుల నుంచి తానాలు లేవు. అందుకోరానికి సెక్రటరీ ఏమో ఉంటా మాట్లాడుతున్నాడు. మాకు ఏమైనా చేస్తాం, మీరు ధర చేయరు, ఎంతమంది చేస్తారు? 100 మంది చేస్తారా, 1000 మంది చేస్తారా, ఏం చేస్తారా మీరు అని మొత్తం ఎట్లంటే ఒక అన్పడలేక మాట్లాడుతున్నాడు అట్లా. అందుకోరానికి మాకు ఏమిటిదంటే నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. మండలి ఉన్నది, మండలి కూడా నీళ్ళు, చెరువులు లేవు, కుంటలు లేవు, బాయిలు లేవు. కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలి. సెక్రటరీ మీద మాకు మంచిగా నీళ్ళ చెట్టు పని చేయాలి. మాకు కావాల్సింది నీరు. అది మా విన్నపం. అది ఉంది. ఇబ్బంది ఉన్నది. బోర్డింగ్ లేవు, బాయిలు లేవు, ఏం లేవు. మాకు తానాలు చేద్దామన్నా, వంట చేసుకుందామన్నా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది. మేము ఎట్లా చేయాలి? మరి సెక్రటరీ చెప్పే సెక్రటరీ వస్తలేడు, ఏం చేస్తలేడు. సర్పంచ్ నేనేం చేసుకోవాలి? సర్పంచ్ని అడిగితే నేనేం చేయాలి? నాతోటి ఏం కాదంటున్నాడు. మరి ఓళ్ళతోటి మేము మాట్లాడాలి, ఓళ్ళతోటి ఎట్లా చేయాలి, ఏం కాదా? మరి ఫోన్ చేస్తేనేమో ఏమంటున్నాడు, నాకేమన్నా గవర్నమెంట్ ఇచ్చావా, నా గవర్నమెంట్ ఏమన్నా పైసలు ఇస్తుందా, ఏమైనా 6000 జీతం ఇస్తుండు, నేను చెయ్యాలి, నేను పని చేయాలి అన్నాడు ఆయన. అంటే మరి ఎట్లా మరి ఏం చేయాలి? మేము వీళ్ళకి కావాలన్నా, మేము ఏడికెళ్ళి ఎత్తుకొచ్చుకోవాలి. అక్కడ చాలా మంది ఉన్నారు, కింద మీద పడుతున్నారు. పిల్లలు దొడ్డికి పోయినా, మేము పోయినా కానీ మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము ఏడికెళ్ళి తెచ్చుకోవాలి.